ఇది 1/2. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. 1/2 అంటే ఇది 50%. 1/2 అంటే ఇది 50%. నౌ ఇక్కడ చూడండి, సపోజ్గా మనకు 1/2 ఇది ఏ రేషియోలో ఉంది సార్? 1/2. అదే రేషియోలో ఉన్న వాల్యూలను యాడ్ చేయండి. +2 +4 ఆన్సర్ ఏమన్నా మారుతుందా చెప్పండి? 3/6 అంటే ఎంత? 1/2. మళ్ళీ 50% వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమో 1/2 ఫామ్లో ఉంది. నేను అదే 1/2 ఫామ్లో ఉన్న ఒక వాల్యూని నేను యాడ్ చేస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా మనకు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? సపోజ్గా 37/76 అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. 37/76 అప్రాక్సిమేట్ వాల్యూ. ఎవరో స్టూడెంట్ అడిగారు, డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్తారా సార్ అని అంటే, మనకు లాజిక్ తెలిస్తే ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పొచ్చు. 37/76 అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని మనము 2 రకాలుగా చూడొచ్చు. నా ఇక్కడ చూడండి సార్, 37 ఎంత? 74. ఇదేమో 1:2 రేషియోకి దగ్గరగా ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 1:2 రేషియోకి దగ్గరగా ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ 6 తగ్గిస్తాను, ఇక్కడ 3 తగ్గిస్తాను. ఇది 1:2కి దగ్గరగా ఉంది. అదే 1:2 వాల్యూని తగ్గిస్తున్నాను. అంటే ఇక్కడ ఏమైంది? 34/70. ఈజీ అయిపోయింది కదా. ఆన్సర్ ఎంత? 7 4s are 28. 60 అంటే ఎంత? రైట్. సో 4.48. 7 4s are 28. 60. 7 8s are 56. అప్రాక్సిమేట్గా దీని వాల్యూ ఎంత? 48.5. ఇది మీకు రైట్ అర్థమవుతే చాలా డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ రైట్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 37/76 ఉంది కన్నా 37 74. అంటే ఇది అప్రాక్సిమేట్గా 1:2 రేషియోలో ఉంది. 1:2 రేషియోలో ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇది 15/25. ఇది ఏ రేషియోలో ఉంది? 3:5 రేషియోలో ఉంది. అదే 3:5 రేషియోలో ఉన్న ఏదైనా వాల్యూని తగ్గించండి, ఆన్సర్ అదే వస్తుంది. చూడండి, 3:5. 12/20 ఎంత? 3/5. ఉన్నారా సార్ అందరూ? అందరూ ఉన్నారా? రైట్. 15/25. సో ఇది కనుక 3:5లో ఉంటే అదే 3:5 మల్టిపుల్స్ ఏవైనా యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు అదే వాల్యూ వస్తుంది. మనకు 37/76 ఉంది. సో దీని అప్రాక్సిమేషన్ కనుక్కోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది అని మీకు అనిపిస్తే ఇది 1:2 ఫాములో ఉంది. 1:2 ఫాములో ఉండి డినామినేటర్ని 10 మల్టిపుల్కి దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. అంటే దీన్ని 3తో చేస్తున్నా. ఎందుకు సార్ 3/6 ఫామ్లో చేస్తున్నాను? 76 నాకు 70కి దగ్గరగా కావాలి సార్. నేను ఇలా చేయలేనా? అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది +4 +2 అంటే ఇదేమైంది? 39/80 అయింది. అది కూడా 8 4s are 36. 48 పాయింట్ సంథింగ్. అది కూడా చేసుకోవచ్చు. చాలా చిన్న ప్రాబ్లము, కానీ దీని యూసేజ్ చాలా ఎక్కువ సార్. సపోజ్గా 123/360 360 సపోజ్గా 364 ఉందనుకోండి. 123/364 ఉందనుకోండి. ఇది 123 3s are ఎంత? 369. 1:3 ఫామ్లో ఉంది. అంతే కదా సార్. 123 మూళ్ళ 369 దగ్గరగా 1/3కి దగ్గరగా ఉంది. 1/3కి దగ్గరగా ఉంటే దీనికి 6 యాడ్ చేస్తా, దీనికి 2 యాడ్ చేస్తా, నాకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 125/370. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది దీంతో చేయడం కంటే ఇది దీంతో చేయడం చాలా ఈజీ. 37 3s are 111. 140 అంటే 37 4s are 148. జస్ట్ క్లోజ్ టు 34% ఉంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి అర్థమవుతే ఎస్ చెప్పండి. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్లే సార్.
అర్థమయ్యేటట్టు మనకు స్కూల్ టీచర్ ప్రాబబ్లీ చెప్తే బాగుండు. సపోజ్గా 91/184 అని ఉంది. ఏం చేస్తాను చెప్పండి? 91/184 91 రెండ్ల ఎంత? 182. 91 రెండ్ల ఎంత? 182. అంటే ఇది ప్రాబబ్లీ 1/2కి చుట్టూ తిరుగుతుంది. 1/2కి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీనికి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నా, దీనికి 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 89/180. 18×5 = 90. ఆన్సర్ జస్ట్ 50% కంటే కూడా తక్కువ. ఆన్సర్ 50% కంటే కూడా తక్కువ. ఇది ఈ సొల్యూషన్లు నేర్చుకోవడానికే మీరు అనిల్ నాయర్ క్లాసెస్కి రావాలి సార్. ట్రెడిషనల్ మెథడ్లు ఇవన్నీ ఈ మెథడ్స్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఈ ప్రాబ్లంకి మధ్యలో అనిల్ సార్ అనుభవంతో చెప్తాడు కదా ఆ మాటలు, అవి నేర్చుకోవడానికే మీరు రావాలి. ఈ అప్రాక్సిమేషన్ టెక్నిక్ అందరికీ అర్థమైందా? ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. అప్రాక్సిమేషన్ టెక్నిక్ నాకు ఏదైతే కష్టంగా ఉందో దాన్ని నేను ఈజీ చేసుకున్నాను. జస్ట్ మీరు నాకు కొన్ని క్లాసులు వినేంత వరకే సార్. విన్న తర్వాత మ్యాథ్స్ మీకు ఫేవరెట్ టాపిక్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఈ 2 పాయింట్స్ని దయచేసి నోట్స్లో రాసుకోండి సార్, రైట్? మనం ఏం చేయాలి? డినామినేటర్ని మల్టిపుల్ ఆఫ్ 10 చేస్తే మనకు క్యాల్కులేషన్ టైం తగ్గొచ్చు. ఇదే పాయింట్, రైట్? నేను ఎటువంటి ఫ్రాక్షన్ తీసుకోవాలి అనేది డినామినేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. సబ్జెక్టు పరంగా మీకు ప్రతి క్లాసులో అద్భుతమైన కాన్సెప్ట్స్ దొరుకుతాయి సార్.